ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనందరి ఆత్మల కన్న తండ్రి ఈ రీతిగా మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కనైన భాగ్యమును బట్టి, ఈ చల్లని వాతావరణాన్ని బట్టి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిత్య జీవార్థమైనటువంటి తన పరిశుద్ధ వాక్కులు, వాక్య నిర్దేశాలను బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అందరం దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞల్లో ఉన్నటువంటి గొప్పతనం ఎంత గొప్పదంటే, చాలా సందర్భాల్లో అటు పాత నిబంధనలోనూ ఇటు క్రొత్త నిబంధనలను దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి భక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఎన్నో పోలికలు దేవుడి వాక్యానికి ఇవ్వటం జరిగింది. అందులో దేవుని వాక్యం అద్దము లాంటిది అన్నాడు. దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అది అబద్ధం చెప్పదట. కుడి ఎడమలు తారుమారవుతాయేమో అద్దంలో. మీరు చూస్తే ఎప్పుడైనా అన్నం తింటూ అద్దంలో చూసుకోండి, మీ మీద మీకు డౌట్ వస్తుంది. ఏమన్నా తెలుసా? ఎడం చేత్తో తింటున్నామేమో అన్నట్టుగా ఉండి మన చేతులు మనమే చూసుకుంటాం. కుడి చేత్తో తింటున్నామే అన్నట్టు. అలా అద్దంలో కుడి ఎడమలైనా తారుమారవుతాయి, కానీ దేవుడి వాక్యం అనే అద్దంలో ఆ తప్పు కూడా ఉండదు. ఆ కుడి ఎడమలు తారుమారయ్యేది కూడా ఉండదు. మన ఆత్మీయ నిజస్థితిని, మన నిజమైన భక్తి జీవితాన్ని, మనం వేషధారణతో ఉన్నామా లేదా నిజమైన భక్తులుగా ఉన్నామా, దేవుడికి నచ్చే విధంగా ఉన్నామా లేదా మనుషుల్ని మెచ్చే విధంగా ఉన్నామా, మొత్తం ఉన్నది ఉన్నట్టుగా మనకు విశదీకరించి చెబుతుంది. దిద్దుకో, ఏదైనా తేడా ఉంటే ఒక్కసారి వాక్యం అనే అర్థంలో చూసుకొని మనకు దిశానిర్దేశం చేస్తుంది దేవుడి వాక్యం. అంత మాత్రమే కాదు, దేవుడి వాక్యానికి ఉన్న గొప్పతనం, దేవుడి ఆజ్ఞకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఒక్కసారి యోహాను సువార్త 12వ అధ్యాయం చివరి వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయం చివరి వచనం, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును. యేసు ప్రభుల వారు ఏమి తెలుసుకున్నారు? ఎందుకు దేవుడి ఆజ్ఞలంటే అంత పడి చచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు ఏ పని అయితే చెప్తాడో, ఎవరో లోకంలో అన్నాడు, పైన దేవుడు శాతిస్తాడు, కింద భాష పాటిస్తాడు అన్నట్టు. భాష పాటిస్తాడో లేదో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఆ పరలోకమందున్న దేవుడు ఏదైతే సంకల్పించాడో, ఏదైతే ప్రవచన రూపంలో అనాదిగా తెలియపరిచాడో, ఏదైతే ఆయన చిత్తంలో జరగాలని అనుకున్నాడో యేసు ప్రభుల వారి ద్వారా, వాటన్నింటినీ సిలువలో విలవిలలాడుతున్న సమయంలో సైతం లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్న మాట చెప్పాడు. ఎందుకంత లేఖనం కోసం ఆయన పరితపిస్తున్నాడు? సంఘములో, సమాజ మందిరములో వాడుక చొప్పున ఆయన బైబిల్ చదువుతూ ఉండి అనేకులైనటువంటి వాళ్ళకి, చీకట్లో కూర్చున్న వాళ్ళకి వెలుగు కలిగింది అన్నటువంటి రూపేణ మాటలు చెప్పబడినప్పుడు, మీ వినికిడిలో ఈ మాట నా విషయమై నెరవేరింది అని చెప్తాడు. గెత్సెమనే తోటలో ఆయన ఏదో పెద్ద నేరం చేసినట్లు అరెస్ట్ చేయటానికి వస్తే వాళ్ళని ఏమాత్రం వారించకుండా, ప్రతిఘటించకుండా, అడ్డు చెప్పకుండా ఆయన అన్నమాట, నేను ఈ విధంగా వాళ్ళకు అడ్డు చెబితే నా విషయమై దేవుడు రాసిన ఆజ్ఞలేమగును అంటాడు.
నా కోసం దేవుడు రాసినటువంటి ఆ మాటలు ఏమైపోతాయి అన్నటువంటి ఆలోచన చేస్తాడు. ఎందుకు ఆ మాటలు అంత గట్టిగా ఆయన పట్టుకున్నాడో. ఈరోజు మనం దేవుడి ఆజ్ఞలంటే ఏ మాత్రం గురి లేకుండా, భయము లేకుండా, పట్టి పట్టనట్టు, అంటి ముట్టనట్లు ఎందుకుంటున్నామనంటే ఆయనకు మనకు ఇక్కడే తేడా ఉంది ప్రియులారా. అది చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఏమర్థమైందనంటే దేవుడి ఆజ్ఞ నేను ఎందుకు పాటిస్తున్నానంటే అదే నిత్య జీవాన్ని ఇచ్చేది. ఈరోజు ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలి, అసలే చావు రాకుండా కాదు, ఎక్కువ కాలం తొందరగా చచ్చిపోకుండా కాస్త ఎక్కువ కాలం బ్రతకడానికి మానవులంగా మనం ఎన్ని ప్రయాసలు పడుతున్నాం. తెల్లవారి లేచి చాలామంది గ్రౌండ్లలో ఎవరో వెనకల తరుముతున్నట్టు, పిచ్చి కుక్కలు తిరుగుతున్నటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నాం. తీపు తినకూడదని కొందరు, కారం తినకూడదని కొందరు, పులుపు తినకూడదని కొందరు, నాన్ వెజ్ తినకూడదని కొందరు, లాగిస్తే ఫుల్లుగా తినకూడదని కొందరు, దఫదఫాలుగా తినాలని కొందరు, ఇవి మాత్రమే తినాలని కొందరు. ఎన్ని ఆహార నియమాలు పాటిస్తున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎంత వెచ్చిస్తున్నాం. కాస్తంత ఎక్కువ కాలం బ్రతకాలంటేనే ఇంత కష్టమైతే మనిషికి అనంతకాలం అంటే నిత్యజీవం అంటే ఏంటి అర్థం? అనంతకాలం బ్రతకాలంటే ఇంకెంత జాగ్రత్త వహించాలి, ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత ఖర్చు చేయాలి, ఇంకెంత చురుకుగా ఉండాలి, ఇంకెంత సీరియస్గా తీసుకోవాలన్న విషయం మనుషులంగా మనం ఎప్పుడు మర్చిపోయాం. కానీ యేసు ప్రభువుల కాదు. ఆయనకి ఏమర్థమైందంటే దేవుడి ఆజ్ఞ నిత్య జీవం అని అర్థమైపోయింది. ఇలా చెప్పబడుతున్నటువంటి ఆజ్ఞల్లో ఆదికాండం మొదలుకొని పాత నిబంధన ఎండయ్యేటటువంటి మలాకి గ్రంథం వరకు, మత్తయి సువార్త మొదలుకొని కొత్త నిబంధన పాత నిబంధనకు చివరిగా ఉన్నటువంటి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలలో ఉన్న ప్రతి ఆజ్ఞలు స్థూలంగా 2 విధాలుగా విభజించవచ్చు, 2 రకాలైనటువంటి ఆజ్ఞలుగా విభజించవచ్చు. అందులో మొట్టమొదటిది ఏంటంటే సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అని. మొట్టమొదటి ఆజ్ఞ రకం సిద్ధాంతపరమైన ఆజ్ఞలు. ఏమిటి సిద్ధాంతాలంటే? సంఘానికో సిద్ధాంతం ఉందిగా, ఆ సిద్ధాంతాల్లో ఎన్నో రాద్ధాంతాలు చేస్తున్నారు కదా ప్రజలు. ఆ సిద్ధాంతాలా? నో, సంఘాలకు, సహవాసాలకు, డినామినేషన్లకు సంబంధించిన సిద్ధాంతం కాదది. సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే మానవుడు దేవుడి ఎడల నెరవేర్చవలసిన ఆజ్ఞలనే సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటారు. దేవుడి విషయంలో మనిషి ఎలా ప్రవర్తించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు నెరవేర్చాలి అనేటటువంటి స్పష్టత కలిగించేటటువంటి ఆజ్ఞలను సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటారు. ఈ సిద్ధాంతపరమైనటువంటి ఆజ్ఞల విషయంలోనే దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. ఆయన పట్ల ఏదైతే చేయమంటాడో ఆయన అది చెయ్యడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా స్పాట్లోనే దేవుడు నిర్ణయం తీసుకొని శిక్ష విధించినటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ప్రాముఖ్యంగా నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఉండేటటువంటి 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలను సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటారు. సిద్ధాంతపరమైన ఆజ్ఞలు మొట్టమొదటిది మనకు తెలుసు, నీ దేవుడైన యెహోవాను నేనే. అంటే దేవుడి పట్ల మనం ఎలా వ్యవహరించాలి, ఆయన సృష్టికర్తగా, ఆయన సృష్టిగా, మనం సృష్టికర్తగా ఆయనను, ఆయన సృష్టిలో భాగమైన మనం ఏ రీతిగా ఘనపరచాలి, మహిమపరచాలి, ఆయన ఇచ్చిన పనిని ఏ రీతిగా చూడాలి అనేది మొట్టమొదటి ఆజ్ఞ. అది సిద్ధాంతపరమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కూడా ఉంది చూసారా, విగ్రహాన్ని చేసుకోకూడదనేది. అది దేవుడి పట్ల వ్యవహరించాల్సిన ఆజ్ఞే, అది కూడా సిద్ధాంతపరమైన ఆజ్ఞ. మూడవది, నీ దేవుడైనటువంటి యెహోవా నామమును
వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అది సిద్ధాంతపరమైంది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జాగ్రత్త పడు. అది కూడా దేవుడి పట్ల మానవుడు నెరవేర్చవలసిన ఆజ్ఞ. ఇక రెండవ రకపు ఆజ్ఞలు ఉన్నాయి, అదే నైతికమైన ఆజ్ఞలు అంటారు వాటిని. నైతికమైన ఆజ్ఞలు అంటే అర్థం ఏంటంటే, మానవుడు సాటి మానవుల పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞలు. ఈ సాటి మానవులలో అమ్మా నాన్నలు ఉన్నారు, ఇరుగు పొరుగు ఉన్నారు, తోబుట్టువులు, బంధువులు, మిత్రులు, ఈ ఆరిన నేల మీద ఎంతమంది అయితే విస్తరించి ఉన్నారో ఆ మనుషుల పట్ల మనం ఎటువంటి బాధ్యత వహించాలి, ఏ ఆజ్ఞలు వాళ్ళ పట్ల మనం నెరవేర్చాలి, ఎలా వ్యవహరించకూడదు, వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించాలి అని నేర్పించేటటువంటి ఆజ్ఞలు నైతికమైన ఆజ్ఞలు అంటారు. అంటే నీ తల్లిదండ్రులను సన్మానించు అంటే సాటి మానవుడు వాళ్ళు, అది నైతికమైన ఆజ్ఞ. నరహత్య చేయొద్దు, నైతికమైన ఆజ్ఞ. మనుషులు చంపడం, మనుషుల పట్ల వ్యవహరించటం, ఆ తదుపరి వస్తున్నటువంటి అబద్ధ సాక్ష్యము పలకకూడదనేది కానీ, దొంగిలకూడదనేది కానీ, వ్యభిచరించకూడదనేది కానీ, నీ పొరుగు వానిదకు దేనిని ఆశించకూడదనేది కానీ, ఇవన్నీ కూడా నైతికమైన ఆజ్ఞలే. ఈ భూమి మీద ఎవరైతే సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటే దేవుడి పట్ల ఎలా వ్యవహరించాలో అన్నటువంటి ఆజ్ఞలను చక్కగా పాటించి, సాటి మానవుల పట్ల కూడా ఎటువంటి ఆజ్ఞలు మనం నెరవేర్చాలన్నటువంటి విషయాన్ని పాటించగలిగితే ఖచ్చితంగా ఆ మనిషికి ఈ భూమి మీద ఉండగానే సమాధానం, భూలోక యాత్ర ముగించగానే దేవదూతల ఆహ్వానం తప్పనిసరిగా వస్తుంది ప్రియులారా. ఈ క్రమంలో మనం సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో మొదటిది చూసాం నిన్నటి దినాన. నీ దేవుణ్ణి నేనే, నీ సృష్టికర్తను నేనే అని దేవుడు చెప్పినటువంటి దాని వెనక అర్థం మన జీవితంలో సూపర్ హీరో ఆయనే. మన ప్రతి సంకటానికి, మన ప్రతి సమస్యకు సమాధానం ఆయనే అనే రీతిగా మనం పెరగాలి, మన పిల్లల్ని పెంచాలి. అంత మాత్రమే కాకుండా సృష్టించబడింది సృష్టికర్తకు మహిమ తెస్తుంది, మనము కూడా అలాంటి మహిమ తెచ్చే క్రమంలో ఆయన చిత్తమును మాత్రమే నెరవేరుస్తూ వెళ్ళాలి. యేసు ప్రభు జీవితంలో అదే మనకు కనబడుతుంది. ఇక రెండవ ఆజ్ఞ చూద్దాం మనం నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో. నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞను మనం చూడగలిగితే, దేవుడు చెప్తున్నటువంటి మాట 20వ అధ్యాయంలో 3వ వచనం నుండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. చేసుకున్న తర్వాత వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాడు? చాలామందికి తెలియదు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళల్లో దేవుడు ఎందుకు విగ్రహారాధనను అంతగా అసహించుకుంటున్నాడు, అంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, దాన్ని ఎందుకు అంతగా తీక్షణంగా భావిస్తున్నాడు, హేయంగా ఎందుకు భావిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, మనలో కూడా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామందికి తెలియని విషయం ఇది. కొందరిని అడిగితే ఎందుకయ్యా మీరు విగ్రహాన్ని పెట్టుకున్నారంటే నిగ్రహం కోసం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని అంటారు. అంటే విగ్రహం చేసుకున్నోడికి ఎందుకు చేసుకున్నామన్న క్లారిటీ ఉంది. విగ్రహము చేయకూడదు, దానికి మొక్కకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి పూజించకూడదని దేవుడి ఆజ్ఞలు స్పష్టంగా పొందిన దేవుని పిల్లలకి ఎందుకు అలా దేవుడు చెప్పాడో తెలియదు. పూజిస్తున్నాడికి ఒక క్లారిటీ ఉన్నప్పుడు పూజించకూడదు అనుకున్న వాడికి ఏముంది మనకు స్పష్టత, అదే తెలియాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటే పిల్లరా, దేవుడు ముఖ్యంగా ఎందుకు విగ్రహారాధనను ద్వేషించాడు అన్న దానికి జవాబు గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం కావాలంటే ముందుగా మన ఇంట్లో
నాన్నున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అన్ని అవసరతలు తీరుస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, వృద్ధిలోనికి తీసుకొని వస్తున్నాడు. ఇలా ఉండగా ఒక విగ్రహాన్ని కూతురో కొడుకో చేసుకొని నాన్న నాన్న అని ఆ విగ్రహాన్నే పిలుస్తూ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నటువంటి సజీవమైన నాన్నను వదిలేసి, అసలు నువ్వు మా నాన్న కాదు, మా నాన్న అంటే ఇదే, ఈ విగ్రహమే మా నాన్న, ఈ రాయే ఈ రూపమే మా నాన్న అన్నారనుకోండి, వాళ్ళు ఏమనాలండి? నిజమైనటువంటి నాన్న ఆ సిచ్యువేషన్ చూసి ఏం చేస్తాడు? లాగి ఒకటి ఇస్తాడు. నీకు అన్నీ చూసుకుంటున్నది నేను కదరా, అది కాదు కదా, నిన్ను కన్నది నేను, నిన్ను పోషిస్తున్నది నేను, నిన్ను చదివిస్తున్నది నేను, నీకు ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ తీసుకెళ్తున్నది నేను, నీకు ఫీజు కడుతున్నది నేను, నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తున్నది నేనైతే దేవుడు నాన్న అనే దానికి ఆ నోరు అవి లేని దానికి నువ్వు పేరు పెట్టినంత మాత్రం చేత నాన్న అయిపోద్దా? దేవుడికి ఎందుకు కోపం వస్తుందో తెలుసా ప్రియులారా? ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనం కూడా పాటలు పాడేటప్పుడు కూడా దేవుడు ఎలాంటి దేవుడట, దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూచుచున్న దేవుడట, ఇంకా వింటున్న దేవుడట, స్పందిస్తున్న దేవుడట, మాట్లాడే దేవుడవు నీవు అని పాట పాడతాం కదా. మాట్లాడే దేవుణ్ణి, చూచే దేవుణ్ణి, స్పందించే దేవుణ్ణి, శిక్షించే దేవుణ్ణి, రక్షించే దేవుణ్ణి, నడిపించే దేవుణ్ణి, ఇట్లాంటివి ఏమీ చేయలేని ఒక రూపంలో చూస్తే ఆయనకి ఎందుకు కోపం రా చెప్పండి? దేవుడికి ఎందుకు కోపం వస్తుందంటే అందుకే. ఇకపోతే విగ్రహం అనుకోగానే విగ్రహారాధన చేస్తున్నటువంటి చాలామంది అన్యులను చూసి మనం చిన్న చూపు చూస్తాం. చీచీచి మీరు ఇంకా మూర్ఖులు, మీరు ఇంకా వెనకబడినటువంటి వాళ్ళు, మీరు అనాగరికులుగా ఉన్నటువంటి వాళ్ళు, అడ్వాన్స్ అవ్వలేదు, మీరు ఆలోచన చేయరు, మీకు యోచన లేదు, మీకు జ్ఞానం లేదు, మీకు తెలివి లేదు, మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు అని ఎన్నో రకాలుగా తిట్టిపోస్తాం. మీకు విషయం చెప్పమంటారా? దేవుని పిల్లలుగా పిలువబడుతున్న క్రైస్తవుల్లో పచ్చి విగ్రహారాధికులు ఉన్నారు. అన్యజనుడి విగ్రహమైన వాళ్ళ ఇంట్లోనో లేదా వాళ్ళ గుళ్ళోనో కనబడుతుంది. కానీ మనం పెట్టుకున్న విగ్రహాలు ఇక్కడెక్కడ కనబడవు తెలుసా? మనం పెట్టుకున్న విగ్రహాలు ఇక్కడెక్కడా కనబడవు. వాడిని చూసినప్పుడు, ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు పటాలు లాంటివి, ఏదైనా విగ్రహాలు లాంటివి, ఓహో ఇతను విగ్రహారాధికుడు కదా అనుకోవటం, లేదా విగ్రహాలయానికి వెళ్ళి మొక్కుతున్నప్పుడు విగ్రహారాధికుడుగా అనుకుంటాం. కానీ దేవుని పిల్లల్లో వాళ్ళకంటే ప్రమాదకరమైనటువంటి స్థితిలో విగ్రహారాధికులు ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను తెలుసా? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ప్రియులారా. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములలే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? అంటే ఇక్కడ గమనించండి, విగ్రహాలు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారట? హృదయంలో ఉన్నారట. హృదయంలో విగ్రహం ఎవరికైనా అర్థం అవుద్దండి, తెలుస్తుందండి. మనిషిలో మర్మము చెట్టులో చేవ కనుక్కోలేమండి అంటారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో చెప్తూ ఏమంటారు తెలుసండి? ఆడవాళ్ళ హృదయం అట లోతైనటువంటి బావి లాంటి లోతైన మనసు ఉంటుందట. ఆడవాళ్ళ మనసే కాదు, మానవుడు మనిషి మనసు చాలా ఈజీగా కనుక్కోలేం ప్రియురాల. అందుకే చాలామంది బాధపడుతూ ఉంటారు, ఇన్నేళ్లుగా నీతో నేను కాపురం చేస్తున్నానే, నీకు అదే నాకు తెలిసింది, నా గురించి నా మనసు నీకు ఇదే అర్థమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. చూసారా?
అమ్మ నాన్నలు కూడా బాధపడుతూ ఉంటారు, ఒరే ఇన్నేళ్లుగా మమ్మల్ని చూస్తున్నామా, మనసు మీకేమర్థమైందిరా అని. మనసు లోతు కనుక్కోవటం చాలా కష్టం. ఈ ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉన్నాయి. దాంట్లో పసిఫిక్ మహాసముద్రం అనేది చాలా లోతైన మహాసముద్రం అట. పసిఫిక్ మహాసముద్రం కంటే భయంకరమైన లోతు మానవ హృదయం. అటువంటి హృదయాలలో ఉన్నాయంట విగ్రహాలు. మా దగ్గర ఎక్కడున్నాయి బ్రదర్? మా హృదయం అంతా క్లీన్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది, చాలా పవిత్రంగా ఉంది, చాలా మంచిగా ఉంది, చాలా గొప్పగా ఉంది. నువ్వు నమ్మకపో, నేనెంత పవిత్రురాళ్ళనో ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు అని అంటారు. కానీ మన హృదయాలలో మనకు తెలియకుండానే పెట్టుకున్న దేవుళ్ళు 3 రకాలైనటువంటి దేవుళ్ళు ఉన్నారు. 3 రకాలైన దేవుళ్ళు ఉన్నారు. అవి అంత సులభంగా కంటికి కనబడవు ప్రియులారా. ఏమిటా దేవుళ్ళు అనుకుంటున్నారా? చూద్దాం, ఒక్కొక్కటిగా చూడగలిగితే. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నటువంటి మాట, దోపిడిగాండ్ల కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. మనిషికి బలం ఉందనుకోండి, సత్తు ఉందనుకోండి, ప్రాయం ఉందనుకోండి, అప్పుడప్పుడు చెప్తారు. స్వామి వివేకానంద అనే మనకు తెలుసు కదా, భారతదేశంలో మరి ఆయన పుట్టినరోజు నాడు జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు. ఆయన అంటాడు, ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళు ఈ దేశానికి కావాలని. ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళు కావాలంటాడు ఆయన. ఇక్కడ మీరు గమనించగలిగితే పిల్లరా, మనిషికి కండలు పెరుగుతూ ఉంటే దేవుడు కనపడ్డట. ఈ కండలే దేవుడు అనుకుంటారు. అప్పుడప్పుడు మీరు చూడండి, జిమ్ముకు పోయి వచ్చినోడిది నడక మారిపోతుంది, మాట మారిపోతుంది, తీరు మారిపోతుంది. మామూలుగా ఉండదు అది. రెక్కలు ఇడుచుకొని నడుస్తాడు. ఇంకేమన్నా మనం దారిన పోతూ ఉన్నా కూడా మనల్ని ఎన్నుకుంటాడు, రారా చూసుకుందాం అన్నట్టు. ఎందుకంటే కండలు ఎలా ఉన్నా చూసావా, కండల మధ్య పెట్టి పిసికేస్తా నిన్ను అనే పరిస్థితి. ఈరోజు జవసత్వాలు ఎక్కువ ఉన్నటువంటి యవ్వనస్తుల్లో దేవుడి గురించినటువంటి దేవుడి గురించినటువంటి భయభక్తులు, ఆలోచన, విచారం, ఏ రకమైనటువంటి పరిస్థితులు లేకుండా ఎందుకు ఉంటున్నారు అని అంటే ఇదే కారణం ప్రియులారా. నిన్న అన్నయ్య చెప్పిన మాట విన్నారు, నరుల కాలు సత్తువ దాని యందు దేవుడు అతిశయించడట. మనిషికి సత్తు ఉంటే దొరకడు, చిక్కడు దొరకడని ఎప్పుడు అంటామంటే అప్పుడే. దేవుడి దగ్గరికి రావాలంటే మనిషి 2 జరగాలట ఖచ్చితంగా. ఒకటి ఆదివారం అన్నా రావాలి, లేదంటే ఆపదన్నా రావాలట. లేదు అది ఇది కాదన్నప్పుడు తీరని రోగం రావాలి, లేదా వృద్ధాప్యం రావాలి. అంతవరకు బిజీ. కొన్నాళ్ళు చదువులో బిజీ, మరికొన్నాళ్ళు సంపాదనలో బిజీ, మరికొన్నాళ్ళు కుటుంబంతో బిజీ, మరికొన్నాళ్ళు పుట్టిన బిడ్డల్ని సెటిల్ చేయడంలో బిజీ. ఈ దేవుళ్ళు కనబడతారా? ఈ విగ్రహాలు కనబడతాయా? చెప్పండి. కనబడేటివన్నీ ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి విగ్రహాలు ప్రియులారా. ఇవి మన మీద చాలా బెటర్ వాళ్ళు. ఇక 2వ రకం విగ్రహం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అసలు కడుపు దేవుడిగా పెట్టుకున్నారు అన్నటువంటి విషయం చాలామందికి ప్రపంచంలో తెలియదండి. నేను ఒక పాట రాశాను, మీరు శాశ్వత ప్రేమతో మమ్మ ప్రేమించిన మా దేవా అన్న పాట విన్నారు కదా ఇంతకుముందు. అది దేవుడి కృపలో నేను రాసిందే. జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 31 పాటలు ఉన్నాయి.
అందులో పొట్ట కూటి కోసమే పుట్టామన్నట్టు పరిగెడుతోందిరా ఈ లోకం అని పాట రాశాను నేను. ఈ ప్రపంచం దేనికోసం ప్రయాసపడుతుందనంటే, మనల్ని ఎవరైనా ఇంటికి పిలిపించి భోజనం పెట్టేటప్పుడు సిగ్గు లేకుండా తినండి అనలేక, సిగ్గు పడకుండా తినండి. ఎందుకనంటే మనం కష్టపడుతున్నది 5,000 నోట్లోకి పోవటానికి కదా, కోటి విద్యలు కూటి కోసమే కదా అని అప్పుడప్పుడు మనకు అన్యాయం చేయొద్దు అని చెప్పడానికి ఏమంటారండి? పొట్ట కొట్టద్దు అంటారు. వినరా? నాకు అన్యాయం చేయొద్దు అని అంటే నా పొట్ట కొట్టద్దు అని అంటాడు. ఈ పొట్ట కూటి మీద ఆశ ఎంత ఉంది అని అంటే ఎవ్వరు చెప్పక్కర్లేదు. కూలి చేసేవాడికి చెప్పక్కర్లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడికి చెప్పక్కర్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి చెప్పక్కర్లేదు. అలారం పెట్టుకొని మరీ తెల్లారే లేచి పనికి వెళ్ళిపోతారు. దేనికోసం అనుకుంటారు? వాని కడుపు వానిని తొందర పెట్టును అంటాడు దేవుడు. ఆ దేవుడు కడుపు దేవుడు బాగా తొందర పెడతాడు. అందుకే ఉదయం టిఫిన్ లేట్ అయితే కుదరదు, గగ్గోలు పెట్టేస్తాం, గొడవలు చేసేస్తాం. చర్చిల్లో కూడా భోజనం టైం అయింది అనుకోండి, ఇక పాస్టర్ లేదు, దేవుడు లేదు, ఆరాధన లేదు, అన్ని గొణుగుళ్ళు సనుగుళ్ళు వచ్చేస్తాయి. అంతెందుకండి, పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? భోజనాల దగ్గర. ఒకడు తింటూ ఉంటాడు ప్రశాంతంగా అప్పుడే, కానీ వీడు ఇలా ఉండగానే వెనక ఒకడు ఉంటాడు, నువ్వు లేస్తావు నన్ను లేపేమంటావని రెడీగా రిజర్వ్ అయి ఉంటాడు. ఇట్లా రిజర్వేషన్లు, ఇంతగా ఆశ. దేవుడి వాక్యేదో దైవజనుడు చెప్తాడు, విన్నామయ్యా బాబు, ఇప్పుడు దాకా పనికిరాని పనులను చేసాం, మన జీవితాలను కట్టేవి, మన కుటుంబాలను కట్టేవి, మన వైవాహిక జీవితాన్ని పటిష్టంగా నిలిపించేది, ఆశీర్వాదకరంగా మంచిది దైవజనుడు చెప్పనివ్వండి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా అరుదు ప్రియులారా. ఇలా కనిపించని, అందుకే తెల్లవారు లేచిన తర్వాత మీరు చూడండి, మగవాళ్ళు బ్రష్ చేస్తారు, ఆడవాళ్ళు వంట పాత్రలు కడుగుతారు. ఎందుకు? ఏదో హైందవ సోదరులు పూజ చేయటానికి ముందు గంట గనగన వాయిస్తారు చూసారా, అట్లాగా రెడీ. నేను బ్రష్ చేసి పూజకు రెడీ, మీరు వంట పాత్రలన్నీ రెడీ చేసి టిఫిన్ రెడీ చేస్తూ మీరు పూజకు రెడీ, అందరం కలిసి ఓ పట్టు పడదాం. అందుకే మీకు విషయం తెలుసా, ప్రపంచంలో భారతదేశ జనాభా ఇప్పుడు నంబర్ 1లో ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుందో తెలుసా అండి? స్థూలకాయులలో కూడా జపాన్ని, చైనాని అధిగమించి భారతీయులు అవుతారట. చూసుకోండి మన దేవుళ్ళు ఎంత బాగుంటారు. కరెక్ట్గా మధ్య భాగంలో, దేహానికి మధ్య భాగంలో ప్రశాంతంగా ఉంటాడు ఆ దేవుడు. ఏ రోజు తక్కువ చేయం, ఏ పూట తక్కువ చేయం. కొంతమంది ఉంటారు, తక్కువ తింటే నిద్ర రాదు, ఎక్కువ తింటే ఆరగదు. కొందరు నేను చూశాను, నాన్ వెజ్ మీరు తినకూడదండి అని డాక్టర్ గారు చెప్తే వాళ్ళు విలవిల్లాడిపోయి, ఎందుకంటే మొక్కలేంది ముద్ద దిగదన్న రకాలు చాలామంది ఉంటారు కదా ప్రపంచంలో. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏమంటే మీరు మాంసం తింటే కష్టం అండి, చాలా ఇబ్బంది అవుతుందనంటే డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, దీన్ని మాంసం తినకుండా నేనేం చేయలేను డాక్టర్ గారు, వేరే రెమెడీ ఏమైనా చెప్పండి అంటే, ఏం లేదండి, తినకముందు ఒక టాబ్లెట్ వేసుకోండి, తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోండి, తర్వాత తినండి అంటే ప్రశాంతంగా తింటున్నాడు అతను. ఎందుకనంటే ఈ పొట్ట కొట్టడం ఎవరికి సాధ్యం కాదు. జానెడు పొట్టను నింపుకోవటానికి బోలెడు పొట్టలైనా కొడతాడు. అందుకే మీరు చూడండి, చైనా వాళ్ళని చూడండి ఎట్లుంటారు వాళ్ళు. ఏం తింటారు? దేన్ని వదిలిపెట్టరు, ఎలకను వదిలిపెట్టరు, చెలకను వదిలిపెట్టరు. పందిని లేదు, పాముని లేదు, కుక్కని లేదు, నక్కని లేదు, తేలని లేదు, జర్రెని లేదు. మనం ఎట్లయితే కూరగాయలు చక్కగా ఏరుకొని వస్తామో అట్లా వాళ్ళు అవన్నీ ఏరుకొని వస్తారు. మనం చూసి వ్యాక్కు బోక్కు అని అంటూ ఉంటాం. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా కనిపించని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈవెన్ దేవుడి సన్నిధికి కూడా వచ్చి దేవుణ్ణి ఏమని అడుగుతాం మనం? దేవా,
నా కడుపు చల్లగా చూడు, 3 పూట్ల పెట్టు, దొరికేటట్టు చూడు నాకు అన్నం. బానిసత్వంలోనైనా మగ్గిపోయారు కానీ తిండి తక్కువైతే ఏడ్చేశారు తెలుసా ఇశ్రాయేలీలో. చంటి పిల్లల్లాగా ఏడ్చారు. ఐస్ ఫ్రూట్ తినిపిలేదని ఏడతారు చూసారు మన పిల్లలు. అట్లా మాకు మాంసం ఎవరు పెట్టేదారు అని ఏడ్చారట. ఎందుకంటే ఆ దేవుడికి తక్కువ అయితే ఎట్లా చెప్పండి? ఆ దేవుడికి తక్కువ కాకూడదు. కనిపించని దేవుడు రెండోవాడు. 3వ దేవుడు ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ప్రియులారా. అక్కడ రాయబడినటువంటి మంచి మాట, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని తృణీకరించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరడు. 3వ దేవుడు వచ్చేసాడు. ఎవరు ఆ దేవుడు అంటే పైసామే, పరమాత్మ, డబ్బు దేవుడు. అందుకే బైబిల్ కింద పడిందంటే 4 తన్నులు 4 దెబ్బలు కొట్టి దాన్ని సంకలో పెట్టుకుంటాం. అదే లక్ష్మీదేవి పడిపోతే, లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి ఉన్న పేరున్న వాళ్ళు కాదమ్మా. పైసలు పడిపోతే, డబ్బులు పడిపోతే ఏం చేస్తాం? కళ్ళకు అద్దుకొని మరి జాగ్రత్తగా మళ్ళీ ఏమన్నా పడిపోకుండా ఎంత జాగ్రత్త. ఈరోజు లోకమంతా సంపాదించాలి సంపాదించాలి అన్న దాని వెనక ఎందుకు పడింది అంటే డబ్బు లేని జీవితం వృధా, ధనం మూలం ఇదం జగత్. డబ్బుంటే సుబ్బిగాడిని కూడా సుబ్బారావు గారు అంటారట, అప్పలమ్మను కూడా అప్సరసా అని పొగిడేస్తారట. క్యాష్ ఉంటే నీకు వెయిట్ వస్తుందట. డబ్బుంటే కొండ మీది కోతినైనా దించచ్చు అంటాడు. ఎన్ని? 1, 2? పాతకాలం నుంచి మనం చూస్తే ఒకడంటాడు, ధనమేరా అన్నిటికీ మూలమట. తెలుసుకోరా ధనం విలువ, మానవ ధర్మం అదేరా అన్నాడు. ఈ దేవుడు ఎవడు కనబడతాడు? దేవుడి దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేసినా, దేవుడి సన్నిధిలో ఉన్నా, ఏ పని చేసినా, సేవకుడు సేవ చేసినా, సంఘ పెద్దకు ఒళ్ళొంచి పని చేసినా, విశ్వాసి ప్రార్థన చేయటానికి పూనుకున్నా ఏం అడుగుతారు దేవుడు? దేవా నాకు ఉద్యోగం ఇచ్చేయి. ఎందుకు? అది పాడావన్నా తొందరగా పాడెక్కుతుంది. ఉద్యోగం వచ్చిందంటే పాడెక్కేంత వరకు నో ప్రాబ్లం, గ్యారంటీ. నాకు ఉద్యోగం ఇచ్చేయి. ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ ఇచ్చేయి. బాగుంది, భూములు ఇచ్చేయి, ఇళ్ళని ఇచ్చేయి, ఆస్తిపాస్తులను ఇచ్చేయి, చర స్థిరాస్తులను ఇచ్చేయి, వెండి బంగారాలను ఇచ్చేయి. ఈరోజు ఈ భూమి మీదకి వచ్చి నీ వెయిట్ను పెంచుకోవటానిక, మనం అనుకున్నటువంటి పాపాలన్నీ యథేచ్ఛగా జరిగించుకోవటానిక? మీకు బాధాకరమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కరోనా వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలని చాలామంది ఎదురు చూశారు. ఎందుకో తెలుసా? బుద్ధిగా ఇక్క మీద నుంచైనా బతుకుదామని కాదు. ఈ కరోనా టైంలో ఎంత నేను పోగొట్టుకున్నానో దానికి మించి నేను సంపాదించుకొని ఎన్ని సుఖాలైతే అనుభవించకుండా పక్కకి వెళ్ళిపోయిందో, నేను మిస్ అయిపోయానో అవన్నీ అనుభవించి తీరుతాను, ఇదే నా శపథం అన్న రీతిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. ఈ దేవుళ్ళు ఎక్కడ కనబడతారు? కానీ ఈ 3 రకాలైన దేవుళ్ళని కానీ, కనిపించని ఏ దేవుణ్ణి కానీ, లోకంలో దేవుడికి నచ్చని ఏ దేవుణ్ణైనా కూడా మనసులోనికి కానీ ఊహల్లోనికి కానీ తెచ్చుకోకుండా జీవించి మనకు మాదిరి చూపించాడు. నీకు నాకు అది సాధ్యమవుతుందని యేసు ప్రభుల వారు. మనం చూసాం కదా బాహుబలం. నిజంగా ఆయనకున్న బలం ఎంతటిదో తెలుసా? ఈ ప్రపంచములో ఏ ముళ్ళు గుచ్చుకోకుండా నువ్వు బతకచ్చేమో, నేను బతకచ్చేమో, కానీ మరణపు ముళ్ళు గుచ్చుకోకుండా బతికిన వాడు ఎవడు లేడు. కానీ ఆ మరణపు ముళ్ళును విరిచినటువంటి బలవంతుడైన దేవుడు యేసు ప్రభువు. కానీ అటువంటి ఆయన కూడా తన బలాన్ని చూసుకొని దేవుణ్ణి పక్కన పెట్టలేదు ప్రియులరా. తను ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థన చెయ్యకపోయినా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టగలడు.
కానీ ప్రార్థన ఎందుకు చేశాడు తెలుసా? ప్రార్థన ఎందుకు చేశాడు తెలుసా? తనతో సహా మనందరి దేవుడు ఆకాశములో పరలోకములో ఉన్నాడు. ఆయన సెలవు లేనిదే, ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన నడిపింపు లేనిదే మనకేం జరగదురా అని చెప్పటానికి మనకు నేర్పించాడు. దేవుడి బలాన్ని గుర్తు చేశాడు, తన బలాన్ని పక్కన పెట్టాడు. శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదన కన్నీళ్లతో జీవించగలిగాడు యేసుప్రభుల వారు. కారణం ఒకటే, తను ఎంత బలవంతుడైనా కూడా తండ్రి నాకంటే గొప్పవాడు బలవంతుడని దేవుడి బలమును ఘనముగా చాటినటువంటి ధీశాలి, అసలు సిసలు జయశాలి యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాగే రెండవ దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? కడుపు దేవుడు. కానీ దాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా అధిగమించాడు తెలుసండి? మనలాంటి దేహంతోనే వచ్చి సుమా, ఆయనకేమి ప్రత్యేకమైనటువంటి మహిమలు లేవు, కలిగినటువంటి దేహం ఏమి లేదు. గిచ్చితే పాలేం గారం ఆయనకి, మనలాగే నొప్పి పుడుతుంది, రక్తం వస్తుంది. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. యాకోబు బావి దగ్గర మెట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండలు, ఇప్పుడు ఎండాకాలం మనం అనుభవిస్తున్నాం, ఇటువంటి ఎండల మధ్య వచ్చి నీళ్లు తాగాలనుకొని నీళ్లు కూడా తాగలేదు. ఆహారం తీసుకుని వచ్చారు. బయటికి వెళ్ళి శిష్యులు, ప్రభువా భోంచేవయ్యా అని అడిగితే, తిరుటకు మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, ఒక ఆత్మను దేవుడికి అప్పగించేశాను, అది నా ఆహారం అని చెప్పి ఎన్నిసార్లు కడుపు కాల్చుకున్నాడు. 40 రాత్రి పగళ్ళు కఠోరమైనటువంటి ఉపవాసాన్ని చేశాడు మహనీయుడు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? కడుపు చిప్పినట్టుగా వింటే దానికి కట్టు బానిసైతే ఎక్కడ దాకైనా తీసుకెళ్తుంది. ఆఖరికి అది ఏమవుతుంది? తన మాతృస్థానానికి, సమాధికి చేరిపోతుంది. అది అక్కడి నుంచే వచ్చింది కాబట్టి అక్కడికే చేరిపోతుంది. భోజన పదార్థములు కడుపుకును, కడుపు భోజన పదార్థములకును నియమించబడి ఉన్నవి. దేవుడు వాటిని దానిని నాశనం చేస్తాడని రాయబడింది. నాశనమైపోయే కడుపు కోసం ఎప్పుడు ఆలోచన చేయలేదు మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక మూడవ దేవుడు ఉన్నాడు, సిరి. తలవాల్చుకున్నటకు కూడా చోటు లేని వాడు. నిజంగా ప్రభువే గనక సంపాదించాలని ఒక్కసారి మనసులో అనుకొని ఉంటే ఈ ప్రపంచములో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, లక్ష్మీ మిట్టల్, ధీరుభాయ్ అంబానీ ఇటువంటి పేర్లు ఎప్పటికీ వినపడేవి కాదు. గొప్పోళ్ళు, ధనవంతులని. సద్దాం హుసేన్ గురించి చెప్తూ ఉంటారు చూసారా, ఆయన స్నానాలు చేసే గది 200 కోట్లని. ఇట్లాంటివి ఏవి ఎవరి గురించి చెప్పుకునే వాళ్ళం కాదు, ఒక్క యేసు ప్రభు గురించి చెప్పుకునే వాళ్ళం. ఎందుకో తెలుసా? ఆయన చచ్చిపోయిన వాళ్ళను కూడా లేపగలిగిన సమర్థుడు. ఇదిగో ఓ కోటీశ్వరుడా, చచ్చిపోయిన నీ దేహాన్ని లేపాలంటే నాకు 1000 కోట్లు కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉండరు. మరి చచ్చిపోయిన నిన్ను లేపేస్తా, నాకు 1000 కోట్లు ఇస్తావా అంటే 1000 ఏంటి, 10,000 కోట్లైనా ఇస్తాము, లేపయ్యా అని అడిగేవాళ్ళు లేరా? కానీ ఏ రోజు కూడా సిరి సంపాదనలో ఆయన కకృతి పడలేదు. పైపెచ్చు ఒక్క అరశకెలు ప్రభుత్వానికి చెల్లించడానికి ఆయన దగ్గర కానీ తన శిష్యుడి దగ్గర కానీ లేదు. సముద్రంలోకి వెళ్ళి గాలం వేయి, ఆ గాలము వేసిన తర్వాత వచ్చే చేపలు నీకు షెకెలు దొరుకుతుంది, నీకోసం అరశెక్కలు, నా కోసం అరశెక్కలు కట్టు అని చెప్పాడు. అది సిరి మీద యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి అసహ్యం. కారణం ఏంటంటే, నా దేవుడి కంటే మించినవా ఈ రంగు కాగితాలు? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సమస్తమును ధారాళముగా అనుగ్రహించిన దేవుని యందే నమ్మిక ఉంచాలి అని మనందరికీ సూచించినటువంటి మహనీయుడు యేసు ప్రభుల వారు. ఈరోజు తెలియనిటువంటి దేవులను మనము కలిగి ఉండి బాహుబలాన్ని దేవుడు అనుకోనో, లేకపోతే కడుపును దేవుడు అనుకోనో, లేదంటే సిరిని దేవుడు అనుకోనో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఆఖరికి దారుణంగా దెబ్బతినిపోతాయి. దేవుడి సన్నిధిలో విగత జీవిగా, చేతగాని వారముగా ఆయనే నరకానికి పంపించే స్థితిలోనికి వెళ్ళిపోయే దుస్థితికి వెళ్ళిపోతాం ప్రియులారా. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు నేర్పించటం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మరొక చిన్న విషయం నేను మీకు ముందు ఉంచి నేను ముగించుతాను. సిద్ధాంతపరమైనటువంటి మరొక ఆజ్ఞ, 3వ ఆజ్ఞలో
మనం ఆలోచన చేయగలిగితే నిర్గమకాండం 20వ అధ్యాయంలో త్వరగా అయిపోతుంది. 20వ అధ్యాయంలో 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించే వాళ్ళు ఇటు భక్తులలోనూ అటు దైవజనుల్లోనూ ఎంతమంది ఉన్నారో తెలుసా ప్రియులారా? ముఖ్యంగా దైవజనుల విషయంలో ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఒక దైవజనుడిగా లోకంలోనికి వచ్చాడు. ఎంత మాదిరి చూపించాడంటే అంతకు మునుపు ఆ తర్వాత కూడా వస్తున్నటువంటి దైవజనులు ఎక్కువ మంది ఎలా ఉన్నారు తెలుసా? నేను ఒక ప్రవచనం చెబుతున్నాను వినండి, ఇది నాకు దేవుడు చెప్పాడు రాత్రి కలలో అని పనికిరాని మాయా స్వప్నాలు చెప్పేటటువంటి క్రైస్తవ్యములో జాతక రత్నాలుగా ఉన్నటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఇది నేనంటున్న మాట కాదు, ఏనాడో దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వానికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కాదు. వీళ్ళు దారి తొలగిస్తున్నారట. ఏమని తొలగిస్తున్నారు? నేను చెప్తున్నానంటే నువ్వెవడరా కోన్ కిస్కా అని అంటారని లోకాలను కలగజేసిన సృష్టికర్త పేరిటనే చెప్తారట. అందుకే ఇదే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 9వ వచనం చూడండి. 29వ అధ్యాయం 9వ వచనంలో, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్తారు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. నా నామములో అబద్ధ ప్రవచనాలు చెప్తారు. దేవుడి వాక్యం చెప్పండి అయ్యా అని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకొని, ఇదిగో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు తాపి పని చేసుకుని కూలీనాళ్ళు చేసుకుని బతికేటటువంటి వాళ్ళు. మీరు కానుకలు ఇస్తున్నారు చూసారా, మీరు కూడా పైసా కూడబెట్టుకొని దేవుడి సేవను జరిగించండి అయ్యా, దేవుడి మాటలు చెప్పండి అయ్యా, వాళ్ళు బాగుపరచండి అయ్యా, సంఘాన్ని సంస్కరించండి అయ్యా, దేవుడికి దగ్గరకు చెయ్యండి అయ్యా, ఈ లోకం మీద ఆశను విరిచేయండి అయ్యా అని ప్రార్థించి కష్టించి ఆశించి వేల రూపాయలు ఇక్కడ దారపోస్తే పనికిరాని మాయా ప్రగల్భాల చేత పిట్ట కథలు చెప్పి కొన్ని జోకులు చెప్పి మీటింగ్స్ను ముగిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో? నిన్నెందుకురా భూమి మీదకి పంపించింది, నిన్నెందుకురా నా సొత్తుగా చేసింది, నా ప్రతినిధిగా దేవుని పిల్లల మధ్యకు నిన్నెందుకు పంపించానంటే నా గురించి చెప్పు, నా సంకల్పం ఏంటో చెప్పు, వాళ్ళ జీవిత పరమార్థం ఏంటో చెప్పు, నా ఆజ్ఞల్లో ఉన్న శక్తి ఏంటో చెప్పు, నా కుమారుడు దాన్ని ఎలా పాటించి ఎంత స్థితికి ఎదిగాడో చెప్పు అని దేవుడు పంపిస్తే, దేవుడి పేరిట ఎన్నికలలో ఎవడు గెలుస్తాడు అని చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. దానికే నా పంపించింది దైవజనుని. వ్యర్థముగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్కడికి దేవుడు ముందు నిలబడే రోజు వస్తుంది. నా నామమున, అదే అంటాడు, నీ నామమున నేను దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా అంటే ఎవడ్రా మీరు అన్నాడు యేసుప్రభు. ఊరికే కాదు. ఎందుకంటే ఒక మనిషిని మారే విధంగా నువ్వు వాళ్ళ మనసును మార్చి నా బిడ్డలుగా మారిస్తే కదా నేను సంతోషపడేది. ఆ పని చేసావు నువ్వు. ఎవరి జాతకాలు చెప్పమన్నారు, క్రికెట్లో ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడిపోతాడో నీకు ఏమి అవసరం? ఇలాంటి వాళ్ళు ఉన్నారు పిల్లరా. ఇటువంటి పనికి రాని పనులు ఏ రోజు యేసు ప్రభు చెప్పలేదు. తండ్రి యొద్ద నుంచి ప్రతి అద్భుతమైనటువంటి విషయాన్ని, తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే యేసు దేవుణ్ణి పరిచయం చేశాడు. మనకు తండ్రి అని చెప్పాడు, తండ్రి దగ్గర నుంచి వచ్చామని చెప్పాడు, తండ్రి దగ్గరికే వెళ్ళాలని చెప్పాడు. ఆ తండ్రి ఏ విధంగా సంతోషపడతాడో, ఆ తండ్రి ఏ విధంగా నొచ్చుకుంటాడో చెప్పాడు. అన్నీ తెలియపరచడం జరిగింది. ఆయనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పాడు, ఆయన కరుణిస్తే ఎలా ఉంటుందో నేర్పించాడు, ఆయన దగ్గరికి తిరిగి ఎలా వెళ్ళాలో కూడా తన జీవితాన్నే మన కళ్ళ ముందు పరిచాడు.
అది దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా జీవించటం అంటే. అలాగే ఈ మధ్యకాలంలో విశ్వాసులు ఉన్నారు, వీళ్ళలాంటి వాళ్ళు. దేవుడు అంటాడు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు వీళ్ళు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పాట అయితే అద్భుతంగా నిజంగా దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో మునగ చెట్టు మీద నుంచి కింద పడి కాల్లో చేతిలో విరగొట్టుకునేవాడు. నిజం. ఎందుకంటే పాట చూస్తే ఎక్కడో ఉంటుంది. ఏమని పాట? దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ కొరకే అర్పితం. ప్రతి క్షణం ఉంటాం మనం ఆయన కోసం అర్పితం. పాట పాడటం సులభమే ప్రియులరా. నీ ఉంటే నాకు చాలు యేసయ్య అని పాడతావు. ఇంట్లో సరుకులు అయిపోతే విలువలాడేస్తాం. మొబైల్ రీఛార్జ్ అయిపోతే అయిపోతాం. శరీరంలో ఛార్జింగ్ పోయినట్టుగా ఫీల్ అయిపోతాం. అది ఉచ్చారణ. దేవా నువ్వు ఉన్నావు, నువ్వు నాకు సర్వస్వము, నీకోసమే నేను బతుకుతాను, నీ బిడ్డగానే జీవిస్తానని చెప్పి మాట ఒక రకంగా చేత మరొక రకంగా ఉంటే అది వ్యర్థముగా ఉచ్చరించినట్లే. అలా ఏ రోజు యేసుక్రీస్తు ప్రభులు వారు చెయ్యలేదు, చెప్పలేదు. తన మీద, దేవుడి మీద ఆధారపడినటువంటి జీవితం, సర్వస్వం ఆయన మీదకి ఆయనే అన్నటువంటి రీతిగా బతకడం జరిగింది. ఎక్కడా వ్యర్థముగా దేవుడి పేరును అడ్డు పెట్టుకొని పైసలు సంపాదించుకోవడం, పదవులు ప్రతిష్టలు అనుభవించటం అనేది ఏ రోజు చేయలేదు. ఆ ప్రభు మనకు మాదిరి. ఇవి ఇంతవరకు చూసాం 3 విషయాలు. నైతికమైన ఆజ్ఞలు. రేపటి దినం నైతికమైన ఆజ్ఞల్లో చివరిది విశ్రాంతి దినం గురించి. అలాగుననే తర్వాత నీతిపరమైనటువంటి ఆజ్ఞలు, సిద్ధాంతపరమైనటువంటి ఆజ్ఞల్లో ఉన్నటువంటి విషయాలను మిగిలినవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థిద్దాం.